అందరికీ నమస్కారం. ఈ రామరామ కృష్ణ కృష్ణ స్టార్ట్ అయిన కొత్తలో ఒకసారి ప్రెస్ మీట్ చేశాం. అప్పుడు క్యారెక్టర్స్ ఇలా ఉంటుంది, కథ ఇలా ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి, ఫైట్స్ బాగుంటుంది, మన ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్టర్ గారు బాగా ప్రజెంట్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడాం. ఇప్పుడు పిక్చర్ రిలీజ్ అయిపోయి బాగా సక్సెస్గా జరుగుతుంది. ఎప్పుడు మనం ప్రతి సినిమాకు చెప్తూనే ఉంటాం, ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంది, గ్యారంటీ ఆడుతుందని. బట్ నోబడీ ఈజ్ జీనియస్. ఒక్కొక్కసారి మనం అనుకునేది ప్రతి ప్రొడ్యూసర్కు, ప్రతి ఆర్టిస్ట్కు, ప్రతి డైరెక్టర్స్కు జరగదు అది. బట్ ఇట్ ఈస్ సో ఫార్చునేట్ దట్ టుడే అవర్ పిక్చర్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. అండ్ చాలా గర్వంగా ఉంది, ఇలాంటి ఒక మంచి టీంలో నేను కూడా ఉన్నాను. ఐఎమ్ వన్ అమాంగ్ దిస్ సక్సెస్ఫుల్ టీమ్ అని. సో ఒక మంచి పిక్చర్ బాగుండాలంటే దానికి పిల్లర్స్ ఐ మీన్ ఒక పెద్ద బిల్డింగ్ బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే చాలా పిల్లర్స్ కావాలి. అలాగా దేర్ ఆర్ సో మెనీ పిల్లర్స్. అండ్ ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు అవర్ ప్రొడ్యూసర్ రాజు గారు. ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, బట్ స్టిల్ దిస్ ఇస్ ఈరోజు సక్సెస్ రోజు నేను చెప్పాల్సిన నా బాధ్యత. హీ ఈజ్ సచ్ ఏ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఎంత ప్యాషన్ అంటే పిక్చర్ కోసం ఏమైనా చేస్తారు. మిడ్ నైట్లో ఫోన్ చేసి ఈ సీన్ ఏంటి సార్ అని అడిగితే ఈజ్ ఏబుల్ టు టెల్. సో మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. మిస్టర్ వాసు, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఊరికే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చూస్తే బాగుంటుంది, బాగా సరదాగా ఉంటుంది, చాలామంది ఆర్టిస్టులు ఉంటారు అని అనిపిస్తుంది. బట్ టు హ్యాండిల్ ఇంతమంది ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడానికి ఎంత కష్టమో నాకు తెలుసు. నేను యాజ్ ఎ డైరెక్టర్గా చెప్తున్నాను. అండ్ అన్ని క్యారెక్టర్ కరెక్ట్గా ఒక కథ చెప్పినప్పుడు ఎలా ఉంటుందో అలాగే స్క్రీన్లో కూడా చూపించడం చాలా కష్టమైన ఒక ఇది. He has done a wonderful screenplay for the picture. Our main hero is our chocolate boy and a wonder boy. నేను ఆయన పిక్చర్ చూశాను ఇంతకుముందు, రెడీ అనే సినిమా చూసి I become his fan. So when I met him for the first time, I told మీట్ చేయగానే చెప్పాను, రామ్, I'm your fan, I've seen your picture అని. So he's a wonderful actor. ఈ ఏజ్కి అంత సటిల్గా అండ్ మెచ్యూర్డ్గా, హీస్ అ కంప్లీట్ యాక్టర్, వెరీ గుడ్ డాన్సర్. ఒక ఆర్టిస్ట్కి ఏమేమి ఉండాలో అన్ని విషయాలు ఈ ఏజ్లోనే ఉంది. సో హీస్ వండర్ఫుల్. ఈ పిక్చర్లో సాంగ్స్ కూడా ఐ వాజ్ అమేజ్డ్. ఆ ఏజ్లో నేను కూడా సినిమాలు చేశాను, బట్ అంత మేము చేయలేదు. ఫైట్ అంతా చేసాం, బట్ సాంగ్. సో హీ హెస్ డన్ అ great job. And I have to tell about కీరవాణి గారు. నేను డైరెక్ట్ చేసిన సినిమాలు 2 సినిమాలకి ఆయన మ్యూజిక్ చేశారు, తమిళ పిక్చర్కి. బట్ ఈ సినిమాలో నాకు సాంగ్స్ ఎంత బాగా నచ్చిందో అంతకన్నా రికార్డింగ్ బాగా నచ్చింది. ఒక్కొక్క సీన్కి మ్యూజికలీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో హీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్ విచ్ ఇట్ ఎన్హాన్స్డ్ ద హోల్ పిక్చర్. సో ఒక వల్గారిటీ కూడా సినిమాలో ఉండదు, ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండదు. సో ఇంత మంచి పిక్చర్ బాగా ఆడాలి, ఆడుతుంది, ఇంకా బాగా ఆడాలి. పిక్చర్ చూడని వాళ్ళందరూ ఈ పిక్చర్ చూడాలి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకరికి థ్యాంక్స్ చెప్పుకున్నాం, కానీ ముందుగా రామరామ కృష్ణ కృష్ణ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడే అర్జున్ గారు చెప్పారండి 4 పిల్లర్లని. వాసు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు చాలా పెద్ద కథ ఇది. సో 4 సిట్టింగ్లు అయినాయి కదా వెంటనే.
సో జనరలీ ఒక మామూలు బిల్డింగ్ అయితే 4 పిల్లర్స్ సరిపోతాయి, కానీ ఇది కొంచెం పెద్ద బిల్డింగ్, సో 5వ పిల్లర్ కావాల్సి వచ్చింది సెంటర్లో ఒకటి. అది అర్జున్ గారు అంటాను. సో ఆయన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ మీకు సినిమా చూస్తే అర్థం అవుద్ది. అండ్ ఇక సార్ ప్రతి ఒక్కరికి ఆ కార్నర్లో కూర్చున్న వంశీ గారి నుంచి అంత చేయలేదు అనుకున్నా అతను ఈ కార్నర్లో కూర్చునే వాళ్ళ దాకా అందరూ చాలా కష్టపడ్డాం. అండ్ సినిమా వాళ్ళ ఇంత సక్సెస్ అయిందంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది. అండ్ ద క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్. అండ్ లైలా తుఫాన్ బాధ్యతలందరికీ నా సహానుభూతి అందిస్తున్నాను. ఈ టైంలో ఇది రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ రాజు గారు, వాసు గారి గురించి చెప్పక్కర్లేదు. సినిమా చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా ఖర్చు పెట్టారు. ఒక బాంబే ఎపిసోడ్లో ఆ సాంగ్ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా ఖర్చు పెట్టారు సినిమా. అండ్ వాసు అంటే ఇప్పుడు చూసారు కదండి, మేమందరం 1/4 కూడా అవ్వం యూనిట్లో. సో షూటింగ్లో ఎంతమంది హ్యాండిల్ చేయడం అనేది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది ఐ థింక్ హీ రియలీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ కీరవాణి గారు 200 సినిమా ఇది, దీంట్లో మేమందరూ భాగం కావడం అనేది ఐ థింక్ we all should be very proud. అంటే ఆయన చేసిన దానికి వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్, బట్ స్టిల్ వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఫస్ట్ టైం చేశాను, ఇద్దరు తెలుగు అమ్మాయిలతో. సో అదే చెప్తా ఉంటాను ఎప్పుడు, ఇంతమంది వేరే లాంగ్వేజ్లో ఆర్టిస్టులు ఉన్నా సరే అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం యాక్ట్ చేస్తున్నప్పుడు పక్కన ఒకళ్ళు తమిళ్లో, ఒకళ్ళు హిందీలో, ఒకళ్ళు మరాఠీలో మాట్లాడుతూ ఉంటే తెలుగు సినిమా చేస్తున్నాం అని డౌట్ వస్తుంది. అలా కాకుండా ఒక ప్యూర్ తెలుగు సినిమా చేసిన ఫీలింగ్ కలిగిందండి ఫస్ట్ టైం. సో ఐ థింక్ యూ షుడ్ రియలీ ఎంకరేజ్ దీస్ గర్ల్స్. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్, ఇంగ్లీష్లో ఓవర్సీస్ ఆడియన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. సక్సెస్ మీట్ అని పెట్టి దాన్ని చాలా బాగా చేయాలని లాస్ట్ వీక్లో ప్లాన్ చేశాను. బట్ ఈ లైలా తుఫాన్ ఎఫెక్ట్తో మన ఆంధ్రప్రదేశ్లో 9 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ కావడం, సో దానివల్ల ఇది యాక్చువల్ సక్సెస్ మీట్ కాదండి. సో మా వాళ్ళందరూ సక్సెస్ అని, సినిమా సక్సెస్ అయింది కాబట్టి అందరూ సక్సెస్ మీట్ అని మాట్లాడుతున్నారు. సో మా సినిమా రిలీజ్ తర్వాత మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. సో దాని గురించి ఈరోజు చిన్న మా గెట్ టుగెదర్ సేమ్ మీడియాతో సినిమా గురించి మాట్లాడాలని ఏర్పాటు చేసింది ఇది. సో ఎందుకంటే సక్సెస్ని ఎంజాయ్ చేయాల్సిన టైం కాదు ఇది. చాలామంది మన రాష్ట్రంలో బాధల్లో ఉన్నారు. సో ఈ టైంలో మేము సక్సెస్ని ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు. సో దాని గురించి మేము ఇది ఏర్పాటు చేసుకుంది. రామరామ కృష్ణ కృష్ణ, మా వాసు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు చాలామంది చెప్పారు, సార్ అది కొంచెము కష్టం వచ్చినప్పుడు మనం అది మాట్లాడుకుంటాం సార్, ఆ టైటిల్ వద్దండి అని. నేను వాసుని 2-3 సార్లు ఇండైరెక్ట్గా అడిగా, వాసు లేకుంటే ఏదైనా మారుద్దామా ఇలా ఇలా అంటున్నారంటే, ఏం లేదు సార్ మన క్యారెక్టర్కు సరిపోద్ది కదా అని ఒప్పించాడు. కానీ ఏ టైంలో స్టార్ట్ చేసాము. సో నిజంగానంటే ఏదో ఒక ఇన్సిడెంట్, సినిమా రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్గా సక్సెస్గా వెళ్తున్నప్పుడు ఈ లైలా తుఫాన్ రావడం. సో అంటే ఎవరు మన వాళ్ళు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అది డెఫినెట్గా మనకి ఏదో ఒక దగ్గర బాధ అనేది కలుగుతుంది. సో మా సిచ్యువేషన్ అలాగే ఉంది. మా సినిమా సక్సెస్ అయినా మన తెలుగు ప్రేక్షకులు కొన్ని జిల్లాల వాళ్ళు బాధగా ఉండడం మాకు ఎక్కడో అది చిన్న ఫీలింగ్లో ఉంది. సో రామరామ కృష్ణ కృష్ణ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ సినిమాపై నేను సక్సెస్పై చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను. సో రామ్కి కథ చెప్పినప్పుడు, అర్జున్ గారికి కథ చెప్పినప్పుడు, అలాగే సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులందరికీ కథ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఈ కథ వినగానే చాలా అందరూ పాజిటివ్గా ఫీల్ అయ్యి సినిమాలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేయడం. అంటే బేసిక్గా రామ్ అండ్ అర్జున్ గారు క్యారెక్టర్ ఏదైతే అంటే ఎక్స్ట్రాడినరీ బ్యాక్ బోన్ క్యారెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. సో రామ్ ఎనర్జెటిక్ విత్ డ్యాన్స్లు కానీ ఫైట్స్ కానీ తనకు ఎంత అన్ని ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండే ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాడు. తన పల్లెటూరు గురించి ఐడియా లేకున్నా వాసు తను పర్ఫెక్ట్గా చేయించుకున్నాడు, ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ ఎమోషన్ సైడ్ కానీ. అలాగే అర్జున్ గారు సిస్టర్స్గా యాక్ట్ చేసిన ప్రేరణ అండ్ ప్రియా ఆనంద్, అంటే ఒక ఫ్యామిలీ, అర్జున్ గారి ఫ్యామిలీ కానీ అటు రామ్ ఫ్యామిలీ కానీ 2 ఫ్యామిలీ మధ్యలో ఉండే ఎమోషన్స్ సో అన్నీ వర్కౌట్ అయ్యి ఈరోజు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఇస్ ఫ్యామిలీ ఆడియన్స్, స్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని లైక్ చేసి మొదటి మార్నింగ్ షో నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ని చెప్పారు. సో ఫస్ట్ మార్నింగ్ షో కాగానే నేను అర్జున్ గారికి ఫోన్ చేశాను. సో మేమందరం ఇక్కడే ఉన్నాం, అర్జున్ గారు చెన్నైలో ఉంటే ఫోన్ చేసి చెప్పాను, ఈజ్ వెరీ హ్యాపీ, నేను నా ఫోన్ గురించి ఆయన వెయిట్ చేస్తున్నానని చెప్పారు. సో నేను ఫోన్ చేయగానే ఈజ్ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాను, కంగ్రాట్ చేశాను. సో అలా ఈ సినిమా మేము అనుకున్న టార్గెట్కి, సినిమా నేను డబుల్ పాజిటివ్ చూసినప్పుడు కానీ
ఫస్ట్ కాపీ చూసినప్పుడు కానీ, అంటే నా సినిమాను కూడా నేను ఓపెన్గా సాధ్యమంత మట్టుకు ఓపెన్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఏదైతే మేము టాక్ ఎక్స్పెక్ట్ చేసామో అది 100%గా మా మొదటి మార్నింగ్ షోకి ప్రేక్షకులు ఇచ్చారు. స్టిల్ ఈరోజు 10th డే, ఆల్ ఏ క్లాస్ సెంటర్స్ ఫుల్స్తో రన్ అవుతూ, స్పెషల్గా ఈ సినిమా ఈజ్ ఎ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూసిన వాళ్ళు మళ్ళీ రిపీట్ ఆడియన్స్కి వెళ్తూ మా సినిమాని సక్సెస్ చేశారు. మా బ్యానర్లో దిల్ నుంచి ఆకాశమంత వరకు ఇస్ ఎ నాన్ స్టాప్ హిట్స్ 8 సినిమాలు. సో దాని తర్వాత ఇది 10th ఫిలింగా మా బ్యానర్లో వచ్చింది. జోష్ అనేది ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. సో మేము అనుకున్న రేంజ్లో రీచ్ కాలేకపోయాం. మళ్ళీ 10th సినిమా రామరామ కృష్ణ కృష్ణ మా బ్యానర్లో హిట్ అవటం చాలా హ్యాపీగా ఉంది. సో దానికి కారకులైన మై టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ.